మంచిరేవుల ట్రెక్ పార్కులో లభించినటువంటి ఒక పాతరాతి యుగం నాటి రాతి పనిముట్టు అది పాటుతో చేయబడినటువంటిది. తెలంగాణలో పాతరాతి యుగానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎన్నో లభిస్తున్నప్పటికీ కూడా నగరం పరిసరాల్లో పాతరాతి యుగం పనిముట్లు దొరకడం అనేటువంటి ఒక విశేషం. నగరాన్ని ఆనుకుని ఉన్నటువంటి మంచిరేవులలో ఈ ట్రెక్ పార్క్లో, ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో ఉమర్ అలీ ఖాన్ తనకు ఈ పాతరాతి యుగం పనిముట్టు లభించింది. దీన్ని విశ్లేషించినటువంటి ధార్వాడ్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రవి కోర్సెటర్ గారు ఇది పాతరాతి యుగం పనిముట్టుగా నిర్ధారించారు. గతంలో ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి కీర్తిశేషులు ఠాకూర్ రాజారాం సింగ్ గారు సేకరించినటువంటి రాతి పనిముట్లలో కూడా మనకి క్వాడ్జ్ అలాగే పగులు రాయితో చేసినటువంటి పాతరాతి యుగం పనిముట్లు అతని సేకరణలో ఉన్నాయి. కొంతమంది పగులు రాయి రాతి పనిముట్లకు ఎట్లా పనికొస్తుంది అనేది, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా క్వాడ్జ్లో తయారు చేసినటువంటి రాతి పనిముట్లు లభించాయి, పరిశోధనలు జరిగాయి, ఇప్పటికీ కూడా అక్కడక్కడ లభిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని బడంగపేటలోని దేవుని గుట్ట మీద కూడా నాకు ఇంత గతంలో ఈ పగులు రాతిలోని పాతరాతి యుగం పనిముట్లు లభించడం జరిగింది. ఒక చరిత్రపూర్వక విశేషాన్ని మనం అంగీకరించడానికి అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేయడం కాకుండా పరిశోధనలని పరిశీలించి అంగీకరించాల్సి ఉంది. ఇది తెలంగాణ చరిత్రపూర్వ యుగానికి ఒక అత్యద్భుతమైనటువంటి కొనసాగింపు. ఇంకెన్ని చోట్ల ఎన్ని రాతి పనిముట్లు ఉన్నాయో, ఇక్కడ ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి పురామానవుని యొక్క ఆవాసాలు వికాసం జరిగిందో తెలిపేటువంటి ఆధారాలు ఈ రాతి పనిముట్లు.